నమస్తే అండి. నేను డాక్టర్ విజేందర్ని, పల్మాలజిస్ట్ అపోలో రీచ్ మిర్యాలగూడ హాస్పిటల్లో ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని, అలాగే క్రిటికల్ కేర్ అంటే ఐసీయూ ఇన్ఛార్జ్ని. ఇక్కడ మనం ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యల గురించి మాట్లాడడానికి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మన మిర్యాలగూడలో ఎక్కువ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే రైస్ మిల్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతరత్ర మన ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కానీ వీటి వల్ల జనాలు బాగా ఎక్కువ మా ఓపీలో వచ్చే పేషెంట్స్ అంతా ఎక్కువ శాతం ఈ దుమ్ముధూళి వల్ల ఇబ్బంది పడుతున్న వల్ల ఎక్కువ ఉన్నారనమాట. సో ఇందులో అందరూ ఏమనుకుంటారంటే ఒక పొల్యూషన్లో ఏంటి మన దుమ్ముధూళి ఒకటే అనుకుంటారు, కానీ దీంట్లో ఫంగస్ అనే దాని వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందరికీ ఇన్హేలర్లు ఆ ట్యాబ్లెట్లు పెట్టినంత మాత్రాన సరిపోదు. కొన్నిసార్లు ఫంగస్ సంబంధించిన పరీక్షలు కూడా చేస్తూ వాటి గురించి ఈ ఇన్హేలర్స్ కానీ టాబ్లెట్స్ అవి సరిపోవు. ఆ ఫంగస్ వల్ల ఎలర్జీ వచ్చిన వాటికి మెడిసిన్స్ అంతా వేరే 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 ఉంటాయి. సో వాటి గురించి కూడా మాకు అందులో ప్రావీణ్యం ఉంది. కాబట్టి ఏమన్నా అటువంటి పేషెంట్స్ వస్తున్నా కానీ వాళ్ళకి మనం పరీక్షలు చేసి వైద్యం చేస్తున్నాం. అటువంటి పేషెంట్లు కూడా చాలా వచ్చారు, చాలా సంతోషంగా రికవర్ అయ్యి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు. తర్వాత సిఓపిడి, ఈ దుమ్ము వల్ల మళ్ళీ ఆ శ్వాస గొట్టాలు, మెయిన్గా శ్వాసకోశ ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ దుమ్ము ధూళి వల్ల. తర్వాత ఈ ఏరియాలో టీబీ పేషెంట్లు కూడా ఎక్కువనే ఉన్నారు. టీబీలో కూడా అందరూ ఏమనుకుంటారంటే చిన్న మచ్చ ఉండగానే టీబీ మెడిసిన్స్ పెడితే సరిపోతుంది అనుకుంటారు. కాదు, అలా కాదు. టీబీలో కూడా రకాలు ఉంటాయి. సెన్సిటివ్ టీబీ అంటారు, రెసిస్టెంట్ టీబీ అంటారు. సెన్సిటివ్ టీబీ అంటే మనం ఇచ్చే 6 నెలల కోర్స్ మందులతో సరిపోతుంది. రెసిస్టెంట్ టీబీ అనేది 6 నెలల కోర్సులు కాకుండా ఓన్లీ టాబ్లెట్ 18 నెలలు కానీ 22 నెలలు కానీ వాడే మందులు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం తెమడ టెస్ట్ చేస్తే తప్ప తెలియవు. మన దగ్గర కొంతమంది పేషెంట్లు తెమడ టెస్టులు రావట్లేవు అంటే వాళ్ళకి మన దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏంటంటే బ్రాంకోస్కోపీ అని, అంటే గొట్టం పరీక్ష చేస్తాము. మన ఎండోస్కోపీ అనే అన్నం గొట్టంలో ఎట్లా పరీక్ష చేస్తారు, అలాగే బ్రాంకోస్కోపీ అనే ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మందిని అలా డయాగ్నోస్ చేసాము, టీబీ రిలేటెడ్ పరీక్షలు కూడా. సో ఆ ఫెసిలిటీ మనకు అక్కడ ఉంది కాబట్టి దాని గురించి పర్టికులర్గా చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ టీబీ పేషెంట్స్ అంతా తెమడ పరీక్ష చేస్తే కానీ నిర్ధారణ చేసుకోకుండా మందులు వాడడం కరెక్ట్ కాదు. తర్వాత క్యాన్సర్ పేషెంట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నారు, ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లు. సో వాళ్ళకు కూడా చిన్న చిన్న మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే క్యాన్సర్లో పెద్ద గుడ్డ పరీక్షలు చేసేది కూడా కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ మెడ దగ్గర కూడా చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ లింఫ్ నోడ్స్ ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న చిన్న బయాప్సీస్ అవి కూడా చేస్తున్నాను, నేనే చేస్తాను. సో ఆ పరీక్షల ద్వారా కూడా క్యాన్సర్ డయాగ్నోస్ చేసాము. ఇప్పటికే 3-4 కేసులు అట్లా డయాగ్నోస్ చేసినవి ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు అంతా తిరిగి టీబీ అని చెప్పి మందులు వాడి చివరికి మన దగ్గరికి వస్తే చిన్న ఎఫ్ఎన్ఏసి, జస్ట్ దానికి మా అయితే ఖర్చులు కూడా ఎక్కువేం కావు. ఆ పరీక్షల్లో 3-4 రోజుల రిపోర్ట్ వచ్చి క్యాన్సర్ అని బయటపడి వైద్యం చేయించుకొని బాగుపడిన పేషెంట్స్ కూడా ఉన్నారు. తర్వాత ఇంకా ఈ పేషెంట్సే ఇంకా కాంప్లికేట్ అయితే కొన్నిసార్లు ఊపిరితిత్తుల పై పొరల్లో గాలి చేరడం, నీళ్లు చేరడం, వాటికి ట్యూబ్లు అవి కూడా చేస్తున్నాము. కొన్నిసార్లు వాటికి థొరకోస్కోపీ అంటారు, అంటే మన ఊపిరితిత్తుల పై పొరలు కూడా పైప్ పెట్టి చేసే సదుపాయం కూడా ఉంది. ఆ ఫెసిలిటీ థొరకోస్కోపీ అంటారు, దాన్ని అది కూడా చేస్తున్నాను. అండ్ దీని తర్వాత మనకి ఇంకా పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్తే వెంటిలేటర్ సదుపాయాలు ఉన్నాయి. మనకి ఐసీయూ ఉంది, ఊపిరితిత్తులకు సంబంధించిన వెంటిలేటర్ సెట్టింగ్స్ అనేవి ఇవన్నీ వీటిలో ప్రావీణ్యం ఉంది కాబట్టి చాలా ధైర్యంగా చేసుకోగలుగుతున్నాం. ఇప్పటికీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు చాలా మంది పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యి ఇంటికి వెళ్ళారు, మంచి ఫాలోఅప్లో ఉంటున్నారు. వాళ్ళ ఆనందం చూడాలి, అసలు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ప్రాణం వేరే చోట బతకలేడు అని చెప్పిన పేషెంట్స్ని బతికించి ఇంటికి పంపించిన చాలా పేషెంట్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. కొంతమంది పేషెంట్లు వాళ్ళ బరువు స్థూలకాయంతో కూడా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్థూలకాయంతో శ్వాసకు సంబంధించిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. దానికి కారణం గురక అంటే మన శ్వాసకి కానీ మన నాలుకంతా అడ్డం పడి నిద్రలో వాళ్ళకి సరిగ్గా ఆక్సిజన్ ఉండదు అనమాట. ఆక్సిజన్ అందాక రాత్రి అంతా సరిగ్గా నిద్రపోక రోజంతా నిద్ర మత్తులో ఉంటారు, మాట్లాడుతూ నిద్రపోతుంటారు. సో దాన్ని నిద్ర రుగ్మత సమస్యలు అంటారు అనమాట. దాన్ని ఓఎస్సీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మేము వాడే పదం అది. సో దానికి సంబంధించింది ఏంటంటే కొన్ని పరీక్షలు ముందు చెవి ముక్కు వాటికి సంబంధించి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్లీప్ స్టడీ అంటారు, అంటే నిద్రకు సంబంధించిన పరీక్ష ఒకటి చేయాల్సి వస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ ఉంది.
అది ఇంట్లో ఉండి కూడా టెస్ట్ చేసేయచ్చు. అది మనకు హాస్పిటల్లో ఉంచి పరీక్ష చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో వచ్చి కూడా వాళ్ళు ఆ నైట్ స్లీప్ స్టడీకి సంబంధించిన పరీక్ష చేసి అది దాన్ని నిర్ధారిస్తారు. నిద్రకు సంబంధించిన సమస్య ఉందా లేదా అని చెప్పి. దాని తర్వాత ఆ రిపోర్ట్ చూశాక మేము వైద్యం దానికి ఏం మెషిన్స్ వాడాలి, లేకుంటే ట్యాబ్లెట్స్ ఏమైనా వాడాలనేది మేము సజెస్ట్ చేస్తామండి. అది దాంట్లో కూడా ప్రావీణ్యం ఉంది. తర్వాత ఏదన్నా సెంట్రల్ లైన్స్ కానీ ఏదైనా ఐసీయూలో మేము చేసే పని ఇంతగా కొన్ని చోట్ల ఏంటంటే గుడ్డిగా సూదులు వేయడం అనేది ఉంటుంది అనమాట. అటువంటి కాకుండా మనం అంతా అల్ట్రాసౌండ్ పెద్ద మెషిన్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ మెషిన్ గైడెడే సూదులతోటి సెంట్రల్ లైన్ అనేది వేస్తున్న ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో అండ్ బెడ్ సైడ్ డయాలసిస్ సెంటర్ అంటే మన ఐసీయూ బెడ్ మీదనే ఉంచి పేషెంట్ని డయాలసిస్ అవసరమైతే వెంటిలేటర్ ఉన్న పేషెంట్ కూడా డయాలసిస్ చేసే సదుపాయం కూడా మనకు ఉంది. ఇది మన ఐసీయూ సైడ్ నుంచి నేను సపోర్ట్ చేసే ఫెసిలిటీస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.